గుడ్ మార్నింగ్ మై డియర్ చిల్డ్రన్. ఈరోజు మనము భారతదేశ శీతోష్ణ స్థితి అనే పాఠం గురించి చెప్పుకుందాం. శీతోష్ణ స్థితి అదేవిధంగా వాతావరణము అనే పదాలు మనము తరచుగా వింటూ ఉంటాం, పేపర్లో కానీ న్యూస్లో కానీ. వాతావరణం అనేది మనము డైలీ రొటీన్గా వాడుతుంటాం ఈ పదాన్ని. ఈరోజు వాతావరణం ఎందుకు చల్లగా ఉంది, ఈరోజు వాతావరణం వేడి ఉంది, ఎందుకో మేఘాలు ఉన్నాయి, ఈరోజు వర్షం వచ్చే అవకాశం ఉంది. ఇట్లా వాతావరణాన్ని గురించి మనము దాదాపు ప్రతిరోజు చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటాం. ఓకే, ఏంటి మరి వాతావరణం అంటే? వాతావరణం అనేది ఒక ప్రాంతం యొక్క ఎండ, వాన, చలి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తేమ, మేఘాలు, ఈ అంశాలన్నిటిని కలిపి వాతావరణం అంటాం. ఓకే, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఎండ, వాన, చలి, తేమ, మేఘాలు, అపపాతము, ఇలాంటి అంశాలన్నిటిని మిశ్రమమే వాతావరణం. ఓకే, మరి శీతోష్ణ స్థితి కూడా సేమ్. ఒక ప్రాంతం యొక్క ఎండ, వాన, చలి, తేమ, మేఘాలు, అవపాతము లాంటి అన్ని అంశాల మిశ్రమమే శీతోష్ణ స్థితి. ఓకే, మరి వాతావరణం అన్న అదే, శీతోష్ణ స్థితి అన్న కూడా అవే అంశాలు ఉన్నప్పుడు మరి రెండు పదాలని వేరు సందర్భాలు ఎందుకు వాడతాం అంటే, ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, వాతావరణం అనేది తక్కువ కాలానికి సంబంధించింది, శీతోష్ణ స్థితి అనేది దీర్ఘకాలానికి సంబంధించింది. అంటే వాతావరణం అనేది మారుతూ ఉంటుంది. ఈరోజు వాతావరణం ఎండ ఉండొచ్చు, రేపు అదే ప్రాంతంలోని వాతావరణము చల్లగా ఉండొచ్చు, లేకుంటే మేఘావృతమై ఉండొచ్చు. సో ఇట్లా వాతావరణం అనేది మారుతూ ఉంటుంది. శీతోష్ణ స్థితి యొక్క క్రమం అనేది మారదు. ఈ శీతోష్ణ స్థితి యొక్క క్రమము మారదు, దాదాపు సేమ్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది వాతావరణం అనేది స్వల్పకాలానికి సంబంధించింది. స్వల్పకాలంలో ఎండ, వాన, చలి, తేమ వీటన్నిటిని కలిపి వాతావరణం అంటాం. అంటే ఈరోజు, రేపు, ఇట్లా సంవత్సరము, అలా స్వల్పకాలానికి సంబంధించి. శీతోష్ణ స్థితి ఏమో దాదాపు ఒక 20-30 సంవత్సరాలకు సంబంధించింది. అంటే 20-30 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణాన్ని తెలుసుకొని శీతోష్ణ స్థితిగా చెప్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి అని అన్నప్పుడు మనం ఏం చేస్తాము, గత 20-30 సంవత్సరాల నుంచి భారతదేశంలో జూన్లో వర్షాలు వస్తున్నాయి, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇట్లా 3-4 నెలలు వర్షం పడుతుంటుంది. దాని తర్వాత చలికాలం వస్తుంది, దాని తర్వాత ఎండాకాలం వస్తుంది. సో దీన్ని బట్టి భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి అంటే ఇప్పుడు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వానాకాలము, అదేవిధంగా అక్టోబరు, ఫిబ్రవరి వరకు చలికాలం అని, మార్చ్, ఏప్రిల్, మే, జూన్లో కొంతవరకు ఎండాకాలం అని, ఇట్లా కాలాలుగా విభజించుతాం. ఓకే, భారతదేశ శీతోష్ణ స్థితి అని చెప్పేసి దీన్ని నైరుతి ఋతుపవన శీతోష్ణ స్థితి అని
ఇట్లా అంటే ఒక 20-30 సంవత్సరాల నుంచి సేమ్ ఇదే పద్ధతి ఉంది, ఎప్పటి నుంచో ఉంది కదా. ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితి తెలుసుకోవాలంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు 20-30 సంవత్సరాలు అబ్జర్వ్ చేస్తే అప్పుడు ఆ ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితి తెలుస్తుంది. ఇప్పుడు భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి తెలిసింది మనకు, జూన్లో వర్షాలు వస్తాయి సెప్టెంబర్ వరకు అని చెప్పేసి. సో ఈ క్రమం అనేది మారదు, ప్రతి సంవత్సరం జూన్లో ఒక 2-3 రోజులు అటు ఇటుగా వర్షాలు వస్తాయి. ఓకే, తర్వాత చలికాలము, తర్వాత ఎండాకాలం, ఇట్లా ఈ క్రమం అనేది మారదు. ఇది శీతోష్ణ స్థితి. ఎందుకు మారదు అంటే మనం 20-30 సంవత్సరాలు ఈ ఈ శీతోష్ణ స్థితిని చూసినాం, అబ్జర్వ్ చేసి అప్పుడు దాన్ని ఇది చేసినాం, శీతోష్ణ స్థితిగా పరిగణించినాం. సో ఆ క్రమం అనేది మారదు. వాతావరణం అనేది మారుతూ ఉంటుంది, ఈరోజు ఒక రకంగా ఉంటుంది, పొద్దున ఒక రకంగా ఉంటుంది, సాయంత్రం ఇంకో రకంగా ఉంటుంది. ఓకే రైట్. మరి వాతావరణము, శీతోష్ణ స్థితి, ఈ రెండింటిని, వీటి యొక్క అంశాలను, అంటే ఒక ప్రాంతంలో ఎండ, వాన, చలి ఇలాంటి గురించి చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి సగటు అత్యధిక ఉష్ణోగ్రత, సగటు అత్యల్ప ఉష్ణోగ్రత, వర్షపాతము, ఈ 3 అంశాల గురించి, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి సగటు అత్యధిక ఉష్ణోగ్రత ఎంత ఉంది, అత్యధిక ఉష్ణోగ్రత, సగటు అత్యల్ప ఉష్ణోగ్రత ఎంత ఉంది, అక్కడ ఉన్న వర్షపాతం ఎంత ఉంది అని తెలియజేసే గ్రాఫ్ని ఒక గ్రాఫ్ రూపంలో తెలియజేస్తే, అర్థమవుతుందా? గ్రాఫ్ అంటే తెలుసు కదా, ఒక గ్రాఫ్ రూపంలో తెలియజేస్తే దాన్నే క్లైమోగ్రాఫ్ అంటారు. క్లైమోగ్రాఫ్. ఇప్పుడు ఈ శీతోష్ణ స్థితిని ఇంగ్లీష్లో ఏమంటారు? క్లైమేట్ అంటారు. సో క్లైమేట్ గురించి గ్రాఫ్ రూపంలో చెప్తే దాన్నే క్లైమోగ్రాఫ్ అంటారు. ఓకే, శీతోష్ణ స్థితి గురించి గ్రాఫ్ రూపంలో చెప్తే క్లైమోగ్రాఫ్. అంటే ఈ క్లైమోగ్రాఫ్లో ఏముంటుంది? ఒక ప్రాంతం యొక్క ఉష్ణోగ్రత, ఆ ప్రాంతం యొక్క వర్షపాతం వివరాలు అందులో ఉంటాయి. అంటే భారతదేశంలో వివిధ ప్రాంతాలు, ఢిల్లీ క్లైమోగ్రాఫ్ చూస్తే ఆ ఢిల్లీకి సంబంధించినటువంటి ఉష్ణోగ్రత, వర్షపాతం ఉంటుంది. మన హైదరాబాద్ సంబంధించిన క్లైమోగ్రాఫ్ చూస్తే ఆ క్లైమోగ్రాఫ్లో హైదరాబాద్కు సంబంధించినటువంటి వర్షపాతము, ఉష్ణోగ్రత అనేది ఉంటాయి అందులో. ఓకే, సో ఒకసారి మనము క్లైమోగ్రాఫ్ గురించి చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు మనము 2 క్లైమోగ్రాఫ్ల గురించి చెప్పుకుందాం. మనకు క్లైమోగ్రాఫ్ అర్థం కావాలంటే ఒక 2 క్లైమోగ్రాఫ్లు చెప్పుకుందాం, 2 ప్రాంతాలకు సంబంధించి. ఈ క్లైమోగ్రాఫ్ ఏమో కొత్త ఢిల్లీకి సంబంధించింది, ఈ క్లైమోగ్రాఫ్ ఏమో లే, జమ్మూ కాశ్మీర్లోని లే అనే ప్రాంతానికి సంబంధించింది. ఓకే, ఈ 2 క్లైమోగ్రాఫ్ల గురించి ఒకసారి చూసుకుందాం. క్లైమోగ్రాఫ్లు అంటే మనం ఏం చెప్పుకున్నాము? అత్యధిక ఉష్ణోగ్రత, ఒక ప్రాంతం యొక్క సగటు అత్యధిక ఉష్ణోగ్రత, ఆ ప్రాంతం యొక్క సగటు అత్యల్ప ఉష్ణోగ్రత, అదేవిధంగా వర్షపాతం, ఈ 3 అంశాల గురించి తెలియజేస్తే దాన్నే ఆ ప్రాంతం యొక్క క్లైమోగ్రాఫ్ అంటారు. కొత్త ఢిల్లీకి సంబంధించి సగటు అత్యధిక ఉష్ణోగ్రతను తెలియజేసే గ్రాఫ్ ఇది. అదేవిధంగా సగటు అత్యల్ప ఉష్ణోగ్రతను తెలియజేసే గ్రాఫ్ ఇది. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ బార్ గ్రాఫ్ లాగా, ఇవి వర్షపాతాన్ని తెలియజేస్తాయి. ఓకే,
ఓకే, ఇది వర్షపాతాన్ని, ఇవి ఉష్ణోగ్రతలు, ఇది అత్యల్ప ఉష్ణోగ్రత, ఇదేమో అత్యధిక ఉష్ణోగ్రత. సో ఈ గ్రాఫ్లో చూసినట్టయితే మనము ఇటువైపు ఉష్ణోగ్రత చూసుకోవాలి, ఉష్ణోగ్రత సెంటీగ్రేడ్లలో ఉష్ణోగ్రత చూసుకోవాలి, ఇటువైపు ఏమో వర్షపాతం చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూన్లో వర్షపాతం ఎంత ఉంది అన్నప్పుడు ఇటు ఉష్ణోగ్రత వైపు చూడద్దు, ఇటు వర్షపాతం దిగి చూసుకోవాలి. 50 మిల్లీమీటర్ల ఉంది అని చెప్పేసి. అదేవిధంగా జూలైలో 200 మిల్లీమీటర్లు ఇట్లా అనమాట. ఉష్ణోగ్రత చూడాలనుకున్నారు జూలైలో, అప్పుడు ఎక్కడ చూడాలి మనం? అత్యధిక ఉష్ణోగ్రత చూడాలంటే ఇక్కడ ఉంది. సో దీన్ని ఇటువైపు చూడాలి. 35 డిగ్రీలు, 35 సెంటీగ్రేడ్లు. ఆగస్టులో 33 అట్లా. అత్యల్ప ఉష్ణోగ్రత చూడాలనుకుంటే జనవరిలో ఎంత ఉంది అంటే ఇటువైపు చూడాలి. 5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది ఇట్లా. ఓకే, సో ఈ విధంగా చూసినట్టయితే కొత్త ఢిల్లీ యొక్క సగటు అత్యల్ప ఉష్ణోగ్రత జూలైలో 25 డిగ్రీలు ఉంది, ఆగస్టులో 23 డిగ్రీలు ఉంది అత్యధిక ఉష్ణోగ్రత. జూలైలో 25, ఆగస్టులో 23 డిగ్రీలు ఉంది. అదేవిధంగా జనవరిలో తీసుకుంటే 5 డిగ్రీలు ఉంది, డిసెంబర్లో కూడా 5 డిగ్రీలు ఉంది దాదాపు. అంటే ఇక్కడ సగటు అత్యల్ప ఉష్ణోగ్రత జనవరి డిసెంబర్లో 5 డిగ్రీలు, సగటు అత్యధిక ఉష్ణోగ్రత జూలై ఆగస్టులో 25, 23 అట్లుంది. అదే సగటు ఉష్ణోగ్రత అత్యధిక ఉష్ణోగ్రత చూసినట్టయితే ఎప్పుడు ఎక్కువ ఉంది? ఇక్కడ మే జూన్ అనే ప్రాంతంలో దాదాపు 40 డిగ్రీ దాకా ఉంది. మే జూన్ అనే నెలలో ఈ సగటు అత్యధిక ఉష్ణోగ్రత 40 డిగ్రీలు ఉంది. సగటు అత్యధిక ఉష్ణోగ్రత డిసెంబర్లో, అదేవిధంగా జనవరి ఆ ప్రాంతంలో 20 డిగ్రీలు అట్లుంది. ఓకే, వర్షపాతం అయితే ఏ నెలలో ఎక్కువ ఉంది? ఇక్కడ ఆగస్టులో 250 మిల్లీమీటర్ల వర్షం ఆగస్టులో. ఇట్లా వర్షపాతాన్ని, అత్యధిక ఉష్ణోగ్రతను, అత్యల్ప ఉష్ణోగ్రతను మనం తెలుసుకోవచ్చు ఈ గ్రాఫ్ ద్వారా. సో ఢిల్లీలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అంటే దాదాపు మే జూన్లో 40 డిగ్రీలు ఉంటుంది, 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. జనవరిలో ఏమో 5 జనవరిలో అత్యధిక ఉష్ణోగ్రత 20-25 ఉంటుంది అట్లా చెప్పుకుంటాం. ఓకే, అదే ఇక్కడ లే గ్రాఫ్ చూడండి ఒకసారి. లే గురించి చూసినట్టయితే ఇక్కడ వర్షపాతం ఏమో ఇప్పుడు ఇక్కడ రాసిన ఇవి కూడా ఇంపార్టెంటే. 0, 2, 4, 6, 8, 10, 12, 14, 16 అంటే హైయెస్ట్ వర్షపాతం ఇక్కడ 16 మిల్లీమీటర్ వరకే తీసుకున్నాం. ఇక్కడ వర్షపాతం ఎంత తీసుకున్నాం? 50, 100, 150, 250, 250 మిల్లీమీటర్ల వర్షపాతం వరకు తీసుకున్నాం. 250. ఇప్పుడు ఇక్కడ ఏది ఆగస్టులో వర్షపాతం ఎంత ఉందంటే 250 మిల్లీమీటర్లు ఉంది ఆగస్టులో ఢిల్లీలో. అదే ఇక్కడ చూసినట్టయితే ఎంత ఉంది? ఇది 15 మిల్లీమీటర్లే ఉంది. ఓకే, ఇటు ఉష్ణోగ్రత చూసుకుందాం. ఉష్ణోగ్రత జనవరిలో ఎంత ఉంది? -15 అంటే 0 కంటే తక్కువ. చాలా చలి అన్నమాట, విపరీతమైన చలి. నీరు మంచుగా మారే దానికంటే ఇంకా ఎక్కువ చలి. -10, -5, 0 ఎప్పుడు? అక్టోబర్లో 0 డిగ్రీలు ఉంటుంది, ఏప్రిల్ మేలో 0 డిగ్రీలు ఉంటుంది. సగటు అత్యల్ప ఉష్ణోగ్రత ఇది. అత్యధిక ఉష్ణోగ్రత చూసినట్టయితే జూలై ఆగస్టులో ఉంటుంది. ఎంత ఉంటుంది అత్యధిక ఉష్ణోగ్రత? 25 డిగ్రీలు.
సగటు అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడ జూలై ఆగస్టులో నమోదవుతుంది, అది కేవలం 25 డిగ్రీలే. ఢిల్లీ చూసినట్టయితే సగటు ఉష్ణోగ్రత ఏప్రిల్ మే జూన్లో నమోదవుతుంది, ఎంత ఉంటుంది? 40 డిగ్రీలు ఉంటుంది, అదేమో 25 డిగ్రీలే. ఇక్కడ ఏది కూడా -డిగ్రీలో నమోదు కాదు ఉష్ణోగ్రత, కానీ ఇక్కడ జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చిలో, ఏప్రిల్ వరకు -డిగ్రీలో నమోదవుతుంది. ఇక్కడ నవంబర్, డిసెంబర్, అక్టోబర్, ఈ నెలలో ఇక్కడ 3 నెలలు, ఇటు 3 నెలలు, ఏప్రిల్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, అటు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 5-6 నెలలు ఉష్ణోగ్రత 0 కంటే తక్కువనే ఉంటుంది. ఎక్కడ? అది లేలో. ఒకవేళ ఉష్ణోగ్రత పెరిగిన ఎంత ఉంటుంది? ఇక్కడ మహా అయితే 20 డిగ్రీల వరకే నమోదవుతుంది, అంతకుమించి ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు కాదు ఎప్పుడు కూడా. అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే జూలై ఆగస్టులో కూడా 25 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు కాదు. ఇది క్లైమోగ్రాఫ్లో అన్నమాట. ఓకే, అంటే మనకి ఏమర్థమవుతుంది ఇప్పుడు? కొత్త ఢిల్లీ యొక్క ఉష్ణోగ్రత, కొత్త ఢిల్లీలో ఉన్నటువంటి వర్షపాతము వేరే రకంగా ఉంది. లే అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉంది, వర్షపాతం కూడా చాలా తక్కువ ఉంది. ఎంత ఉంది వర్షపాతం? ఇక్కడ జూలై ఆగస్టులో 15 డిగ్రీలే, 15 మిల్లీమీటర్ల వర్షమే ఉంది. అత్యధికంగా వర్షం ఎంత పడతాడా అంటే 14-15 మిల్లీమీటర్ల వర్షమే పడుతుంది అక్కడ, అత్యధిక వర్షం. ఢిల్లీలో అత్యధిక వర్షం 250 మిల్లీమీటర్లు. అంటే వర్షపాతం తక్కువ ఉంది, ఉష్ణోగ్రత -డిగ్రీలో ఉంటుంది. ఎక్కడైతే లే అనే ప్రాంతం. ఓకే, కరెక్ట్. ఇంతకుముందు మనం చూసినటువంటి కొత్త ఢిల్లీకి సంబంధించిన క్లైమోగ్రాఫ్, జమ్మూ కాశ్మీర్లోని లే అనే ప్రాంతానికి సంబంధించిన క్లైమోగ్రాఫులు, వాటిని పరిశీలించి చూసినట్టయితే మనకి ఏమర్థమైంది? కొత్త ఢిల్లీలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉంది, లే అనే ప్రాంతంలో ఉష్ణోగ్రత చాలా తక్కువ ఉంది, వేడి చాలా తక్కువ ఉంది. అక్కడ -డిగ్రీలో కూడా నమోదవుతుంది అక్కడ అని చెప్పుకున్నాం. అదేవిధంగా వర్షపాతం కూడా కొత్త ఢిల్లీలో అత్యధిక వర్షపాతం ఉంది, 250 మిల్లీమీటర్ల వరకు. అక్కడ అత్యధిక వర్షపాతము 15 మిల్లీమీటర్లే ఉంది. అంటే దాదాపు ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ ఉత్తర భారతదేశంలో ఉన్నాయి, మరి ఎక్కువ దూరం కూడా ఏం లేదు. కానీ ఉష్ణోగ్రతలో చాలా తేడా ఉంది, శీతోష్ణ స్థితిలో కూడా చాలా తేడా ఉంది. ఈ విధంగా ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రత ఒక రకంగా, ఇంకో ప్రాంతంలో ఉష్ణోగ్రత ఇంకో రకంగా, ఒక ప్రాంతం శీతోష్ణ స్థితి ఒక రకంగా, ఇంకో ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితి ఇంకో రకంగా ఉండడానికి కారణాలు ఏమిటి మనం ఇప్పుడు చెప్పుకుందాం. శీతోష్ణ స్థితి వాతావరణాలను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? కొత్త ఢిల్లీలో ఒక రకమైన ఉష్ణోగ్రత ఉంది, లేలో ఒక రకమైన ఉష్ణోగ్రత ఉంది. ఈ విధంగా రెండు ప్రాంతాల ఉష్ణోగ్రత వేరువేరు ఉంది. మళ్ళీ దక్షిణ భారతదేశానికి వచ్చి ఇప్పుడు చెన్నైలో చూస్తే అక్కడ ఉష్ణోగ్రత వేరు ఉంటుంది, రాజస్థాన్ ఆ ప్రాంతంలో తీసుకుంటే అక్కడ ఉష్ణోగ్రత వేరే ఉంటుంది. ఈ విధంగా ఒకటే దేశంలో వేరు వేరు ఉష్ణోగ్రతలు ఎందుకు ఉంటాయి, ఎందుకు నమోదవుతాయి అంటే వీటిని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి అనేది మనము తెలుసుకోవాలి. దీని గురించి మీరు 8వ తరగతిలో కూడా కొంత తెలుసుకున్నారు. శీతోష్ణ స్థితి వాతావరణాలను ప్రభావితం చేసే అంశాలలో ఒకటి అక్షాంశం. అక్షాంశము లేదా భూమధ్య రేఖ నుంచి దూరం. భూమధ్య రేఖ నుండి దూరము. ఇది ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే అంశం. ఇది ఎట్లా? మనము గ్లోబును పరిశీలిస్తే క్లారిటీగా అర్థమవుతుంది. అయినా కూడా ఒకసారి చూడండి.
ఇది భూమధ్య రేఖ అనుకుందాం. 0 డిగ్రీల అక్షాంశము భూమధ్య రేఖ. భూమధ్య రేఖ నుంచి అక్షాంశాలు ఉంటాయి ఇక్కడ ఇట్లా. ఇక్కడ ఉన్న అక్షాంశం 90 డిగ్రీలు, ఇక్కడున్న అక్షాంశం 90 డిగ్రీలు. భూమధ్య రేఖ నుంచి ఉత్తర అక్షాంశాలు ఉన్నతంగా వెళ్ళిన కొద్దీ, పైకి వెళ్ళిన కొద్దీ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. భూమధ్య రేఖ దగ్గర ఈ ప్రాంతాలలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది. అక్షాంశము భూమధ్య రేఖ అక్షాంశాల దగ్గర ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ భూమి ఎట్లుందంటే కొంత ఉబ్బెత్తుకుంది. సూర్యుని కిరణాలు ఇక్కడ నిట్ట నిలువుగా పడతాయి. సూర్యుని కిరణాలు ఈ ప్రాంతంలో నిట్ట నిలువుగా పడతాయి. సూర్యుని యొక్క కిరణాలు ఈ ప్రాంతంలో నిట్ట నిలువుగా పడతాయి. ఇక్కడ ప్రాంతాలలో ఏటవాలుగా పడతాయి ఇట్లా. కాబట్టి భూమధ్య రేఖ నుంచి ఉత్తరానికి వెళ్ళిన, భూమధ్య రేఖ నుంచి దక్షిణానికి వెళ్ళిన ఉష్ణోగ్రత అనేది క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఇక్కడ ఉండదు, తక్కువ ఉంటుంది. ఈ ప్రాంతంలో నమోదైన ఉష్ణోగ్రత కంటే ఈ ప్రాంతంలో నమోదైన ఉష్ణోగ్రత ఇంకా తక్కువ ఉంటుంది. అంటే భూమధ్య రేఖ నుంచి ఉత్తరానికి వెళ్ళినా, భూమధ్య రేఖ నుంచి దక్షిణానికి వెళ్ళినా ఉష్ణోగ్రత అనేది క్రమక్రమంగా పడిపోతుంది. ఎందుకంటే భూమధ్య రేఖ దగ్గర సూర్యుని కిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. ఓకే. మిగతా ప్రాంతాల్లో భూమధ్య రేఖ దాటి తర్వాత ఆ ప్రాంతాలలో సూర్యుని కిరణాలు ఏటవాలుగా పడతాయి. ఇక్కడైతే సూర్యుని కిరణాలే పడాయి దాదాపు ఈ 90 డిగ్రీల అక్షాంశాల దగ్గర. అక్కడ ఉష్ణోగ్రత చాలా చాలా తక్కువ నమోదవుతుంది. ఓకే. అంటే అక్షాంశము లేదా భూమధ్య రేఖ నుండి దూరం వెళ్ళినా కొద్దీ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. భూమధ్య రేఖ నుంచి దూరం, అటు ఉత్తరం పోయినా దక్షిణం పోయినా మనం భూమధ్య రేఖ నుంచి దూరం వెళ్తున్నామంటే ఉష్ణోగ్రత తగ్గుతుంది. అంటే ఏంటి? ఒక ప్రాంతము భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది. ఒక ప్రాంతం భూమధ్య రేఖ నుంచి దూరంగా ఉంటే ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది. ఓకే. రెండో అంశం చూద్దాం. ఉష్ణోగ్రతను, వాతావరణాన్ని ప్రభావితం చేసే అంశాలు. రెండోది భూమికి నీటికి గల సంబంధం. భూమికి నీటికి గల సంబంధం. అంటే సముద్ర తీర ప్రాంతాలు, ఆ ప్రాంతాలలో ఉష్ణోగ్రత వేరే రకంగా ఉంటుంది మిగతా ప్రాంతాలతో చూస్తే. ఇప్పుడు ఒక సముద్రము భూమికి నీటికి గల సంబంధాలు చూసినట్టయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ రెండు అంశాలు ఉంటాయి. ఒకటి ఖండాంతర్గత శీతోష్ణ స్థితి, సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి. సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి. ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటే సంవత్సరంలో నమోదయ్యే అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతల మధ్య భేదం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఒక నెలలో 40 డిగ్రీలు నమోదైతే ఇంకో నెలలో, ఇప్పుడు జూన్ జూలైలో 40 డిగ్రీలు నమోదైంది కొత్త ఢిల్లీలో. అదే జనవరి ఆ టైంలో 5 డిగ్రీలు నమోదవుతాయి. అంటే ఆ ప్రాంతంలో నమోదయ్యే అత్యల్ప ఉష్ణోగ్రతల మధ్య తేడా ఎక్కువ ఉంటే దాన్ని ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటాం. సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అంటే ఏంది? పక్కన సముద్రం ఉంటుంది కాబట్టి సముద్ర ప్రభావితం అంటారు. అంటే ఇక్కడ ఏంది, సంవత్సరం మొత్తం దాదాపు ఉష్ణోగ్రత సమానం ఉంటుంది, ఎక్కువ తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు జూన్ జూలై ఎండాకాలంలో నమోదైన ఉష్ణోగ్రత, చలికాలంలో నమోదైన ఉష్ణోగ్రత ఎక్కువ డిఫరెన్స్ ఉంది. అప్పుడు 40 నమోదైతే చలికాలంలో డిసెంబర్లో 30 డిగ్రీలు నమోదవుతుంది. అంటే ఎక్కువ డిఫరెన్స్, తేడా ఎక్కువ ఉండదు. అత్యల్ప ఉష్ణోగ్రతల మధ్య తేడా ఎక్కువ ఉండదు. అలాంటి శీతోష్ణ స్థితిని ఏమంటారు?
సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి. ఓకే, ఒకసారి మన భూమికి నీటికి గల సంబంధం చూసినట్టయితే శీతోష్ణ స్థితికి సంబంధించి ఉష్ణోగ్రతకు సంబంధించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భూమి తొందరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లారుతుంది. భూమి అనేది తొందరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లారుతుంది. అదేవిధంగా సముద్రము అనేది అంటే అందులో ఉన్న నీరు, సముద్రం అంటే నీరు. సో సముద్రము నిదానంగా వేడెక్కుతుంది, నిదానంగా చల్లబడుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవాలి మనం. భూమి తొందరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లబడుతుంది. సముద్రము నిదానంగా వేడెక్కుతుంది, నిదానంగా చల్లబడుతుంది. కాబట్టి సముద్రము దగ్గరున్న ప్రాంతాలు, సముద్రము నిదానంగా వేడెక్కుతుంది. సాయంత్రము సముద్రము వేడెక్కిన ఆ గాలి సముద్రం ఒడ్డునున్నటువంటి ప్రాంతాలకు వచ్చేస్తుంది. అంటే సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితిని సముద్రం ప్రభావితం చేస్తుంది. ఓకే, అంటే సముద్రంలో ఉన్నటువంటి నీరు నిదానంగా వేడెక్కి నిదానంగా చల్లబరచడం వలన సముద్రం ఒడ్డునున్న ప్రాంతాలు ఎక్కువ, అంటే చలికాలంలో వేడి ఉంటుంది, ఎండాకాలంలో చల్లగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవి సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి. అదేవిధంగా మూడవది భౌగోళిక స్వరూపం. ఒక ప్రాంతం యొక్క భౌగోళిక స్వరూపం అంటే ఎత్తు. అంటే ఒక ప్రాంతం ఉష్ణోగ్రత ఎక్కువ ఉంది, ఇంకో ప్రాంతంలో ఉష్ణోగ్రత తక్కువ ఉంది అని చెప్పుకోవాలంటే ఆ ప్రాంతం యొక్క ఎత్తు తెలవాలి మనకు. ఓకే, మనకు తెలుసు ఎత్తుకు వెళ్ళిన కొద్ది ఉష్ణోగ్రత తగ్గుతుందని. ఓకే, ఇప్పుడు సిమ్లా, ఊటీ ఈ ప్రాంతాలు వేసవి విడిది ప్రాంతాలు అని చెప్పుకుందాం. ముస్సోరి లాంటివి. ఓకే, ఇవన్నీ వేసవి విడిది ప్రాంతాలు. ఎందుకు ఎండాకాలంలో చల్లగా ఉంటాయంటే అవి సముద్ర తీరం నుంచి ఎత్తున్నాయి, సముద్ర మట్టం నుంచి ఎక్కువ ఎత్తులు ఉన్నాయి కాబట్టి ఎత్తులో ఉన్న ప్రాంతాలు చల్లగా ఉంటాయి. సో ఒక ప్రాంతం భౌగోళిక స్వరూపం అంటే ఎత్తులో ఉంటే చల్లగా ఉంటాయి, ఎత్తు తక్కువ ఉంటే వేడి ఉంటాయి. ఓకే, ఇంకో అంశము శీతోష్ణ స్థితి వర్ష వాతావరణాలను ప్రభావితం చేసే ఇంకో అంశం ఏంటంటే ఉపరితల వాయు ప్రవాహాలు. ఉపరితల వాయు ప్రవాహాలు ఏంటి? ఉపరితల వాయు ప్రవాహాలు, వీటిని జెట్ స్ట్రీమ్లు అంటారు. జెట్ స్ట్రీమ్లు అంటే ఇప్పుడు మన భారతదేశంలో కర్కట రేఖ ఆ ప్రాంతంలో 25 డిగ్రీల అక్షాంశం దగ్గర, కర్కట రేఖ కంటే కొంచెం పైన 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం దగ్గర ట్రోపోఆవరణం పైన జెట్ స్ట్రీములు అనే వాయువులు ప్రవహిస్తుంటాయి. జెట్ స్ట్రీములు అనే వాయువులు ఉంటాయి అక్కడ. ఈ వాయువుల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ వాయువులు ఉన్న ప్రాంతంలో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి మేఘాలు చల్లబడతాయి. జెట్ స్ట్రీములు, తూర్పు జెట్ స్ట్రీముల ప్రభావంతో మేఘాలు చల్లబడి వర్షం పడుతుంది. ఆ ప్రాంతము జెట్ స్ట్రీములు వీస్తే ఆ ప్రాంతం చల్లబడుతుంది. ఈ జెట్ స్ట్రీములు ఎక్కడ వీస్తాయి అంటే ఉత్తరార్ధగోళంలో 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం దగ్గర వీస్తాయి, పైన ట్రోపోఆవరణం పైన వీస్తాయి. సో ఈ జెట్ స్ట్రీముల ప్రభావంతో ఉపరితల వాయు ప్రవాహాలు అయినటువంటి ఈ జెట్ స్ట్రీముల ప్రభావంతో అక్కడ ఉన్నటువంటి మేఘాలు చల్లబడి వర్షం పడుతుంది. అంటే జెట్ స్ట్రీములు కూడా ఒక ప్రాంతం యొక్క ఉష్ణోగ్రత వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఓకే, అంటే ఇవి 4 అంశాలు. ఒక ప్రాంతం ఎండ, ఒక ప్రాంతంలో చలి, వీటిని గురించి తెలుసుకోవడానికి ఈ 4 అంశాలు మనం ప్రభావితం చేస్తాయి. మొత్తం దేశం కానీ ప్రపంచం కానీ మొత్తం ఒకే రకమైన ఉష్ణోగ్రత ఉండదు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఒక ప్రాంతం భూమధ్య రేఖ నుంచి దూరం
ఇంకో ప్రాంతము సముద్రం నుంచి దూరాన్ని బట్టి, ఇంకో ప్రాంతము ఎత్తు, ఇంకో ప్రాంతంలో జెట్ స్ట్రీములు, ఈ విధంగా ఈ 4 అంశాలు ప్రభావితం చేస్తాయి. ఓకే.